వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సోషల్ మీడియాలో కొందరు హిందువులే బీజేపీని ఎగతాళి చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తున్నారు. ఈసారి బెంగాల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బెంగాల్లో బీజేపీ గెలిచినా ఓడినా ఆ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ పోగొట్టుకోవడానికి బీజేపీ దగ్గర ఇప్పుడు అధికారము లేదు. ఒకవేళ గెలిచినా మోదీజీనో లేక షా గారో వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోరు. నిజానికి బీజేపీ గెలుపోటములతో తేడా వచ్చేది కేవలం భారత్లోని హిందువులకు మాత్రమే. ఒకసారి ఆలోచించండి. కేంద్రంలో బీజేపీ రావడం వల్ల మనకు రామ మందిరం దక్కింది. ఆర్టికల్ 370 రద్దయింది. హజ్ సబ్సిడీలు పోయాయి. దేశ సైన్యం బలోపేతమైంది. ఉగ్రవాదం, నక్సలిజం అంతమైంది. అదేవిధంగా యూపీలో బీజేపీ గెలవడం వల్ల యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి దక్కారు. అతిక్, ముక్తార్, వికాస్ దుబే వంటి గ్యాంగ్స్టర్ల అరాచకాల నుంచి విముక్తి లభించింది. ఆడబిడ్డలకు రక్షణ, అద్భుతమైన రోడ్లు, అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చాయి. ఇక అస్సాం ఎంపీల పరిస్థితి కూడా మనకు తెలిసిందే. మరో ఉదాహరణ చెప్పనా? ఢిల్లీలో కేజ్రీవాల్ పాలనలో షాహీన్ బాగ్ నిరసనలు, రైతుల ఆందోళనలు జరిగినప్పుడు ఇబ్బంది పడిన మోదీ షాలా లేక సామాన్య ప్రజల? ఒకసారి ఆలోచించండి. అధికారం మారగానే ఆ ఆందోళనలన్నీ కనుమరుగయ్యాయి. దానివల్ల ప్రశాంతంగా ఉంది మోదీ షాలు కాదు, మనలాంటి సామాన్యులు. ఈరోజు బెంగాల్లో జరుగుతున్న బంగ్లాదేశీల, రోహింగ్యాల అరాచకాలు, కట్ మనీ సిస్టమ్ ఇవన్నీ మోదీ కోసం కాదు, మనలాంటి సామాన్య ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. అందుకే మేము బెంగాల్లో ఓడిస్తాం, యూపీలో ఓడిస్తామని ఎవరైనా హిందువులు బెదిరిస్తుంటే నాకు నవ్వొస్తోంది. వారి ఆలోచన తీరుపై జాలేస్తోంది. వారిని చూస్తుంటే అక్బర్ దర్బారీ మాన్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ ను వెన్నుపోటు పొడిచిన జైచంద్ గుర్తొస్తున్నారు. మహారాణా ప్రతాప్ ని ఓడించాలని కుటిల నవ్వులు నమ్మిన ఆ ద్రోషులు గుర్తొస్తున్నారు. రాణి పద్మినితో పాటు 16,000 మంది హిందూ మహిళలు జోహార్ చేసుకునేలా అల్లావుద్దీన్ ఖిల్జీతో చేతులు కలిపిన రాఘవ చేతన్ గుర్తొస్తున్నాడు. అందుకే చెప్తున్నా, మీరెవ్వరికి బుద్ధి చెప్పాలని కామెడీ చేస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించడానికి రేయనక పగలనక కష్టపడుతోంది. మీ తప్పుడు ఓటుతో బుద్ధి వచ్చేది పాలకులు కాదు, సామాన్య ప్రజలకి. యూపీలో సమాజ్వాద్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు బుద్ధి తెచ్చుకున్నారు. అస్సాంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు నలిగిపోయారు. అధికారం కోల్పోయినంత మాత్రాన ఆ నాయకులకు ఏమవుతుంది? ఒకప్పుడు హెలికాప్టర్లు, పారాషూట్లలో తిరిగిన వారు ఇప్పుడు అవే విలాసాల్లో ఉన్నారు. మోదీజీ, అమిత్ షా గారు కూడా రేపు ఓడినా ఎస్పీజీ ప్రొటెక్షన్ లో BMW కార్లలోనే తిరుగుతారు. కానీ అధికారం ఇస్లామిక్ కాంగ్రెస్ లేదా మమతా ఖాన్ల చేతుల్లోకి వెళ్ళిందంటే మన మోటార్ సైకిల్ నుంచి సైకిల్ మీదకి రావాల్సి వస్తుంది. పైగా నోరెత్తి మాట్లాడితే ఏదో ఒక అన్సారీనో, ఖానో లేక అస్లాం చేతికో చిక్కాల్సి వస్తుంది. భయం అంతా దాని గురించే. కానీ ఈ నిజం అర్థం చేసుకునే తెలివి హిందువులకు ఎక్కడుంది? అందుకే పెద్దలు ఊరికే అనలేదు, వినాశకాలే విపరీత బుద్ధి. మనిషి నాశనం మొదలైనప్పుడే ముందుగా విచక్షణే చచ్చిపోతుంది అని ఒక్కసారి ఆలోచించండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, శాలరీస్ కానీ చాలా ఇబ్బంది ఉంది ఈ నెల. మీరు చేసే సహాయం మాత్రమే ఈ ఛానల్ని నిలబెట్టగలదు. సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.